హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మాన్యువల్ కార్ మీద డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ టైం అనేది ఆటోమేటిక్ కార్ అనేది ఎలా నడపాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మీరు ఏ కార్ మీద డ్రైవింగ్ నేర్చుకున్నా పర్లేదు, మాన్యువల్ కార్ మీద డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతకి ఆటోమేటిక్ కార్ అనేది ఎలా నడపాలి ఫస్ట్ టైం అనే దాని గురించి నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా మీరు ఆటోమేటిక్ కార్ అనేది ఈ వీడియోలో ఎలా నడపాలో క్లియర్గా నేర్చుకుంటారు. సో ఇంకెందుకు కావాల్సి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ కార్ మీద మీకైతే చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఏ కార్ అయినా పర్లేదు, ఒక్క కార్ మీద మీరు డ్రైవింగ్ నేర్చుకుంటే ఆటోమేటిక్ కారు ఏ కార్ అయినా సింపుల్గా నడుపుతారు, మీకు డ్రైవింగ్ చేయడం అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు నేను చూపించిన కార్ అయితే టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ కార్ అన్నట్టు. ఇది మీరు సింపుల్గా ఎంత పెద్ద వెహికల్ అయినా ఆటోమేటిక్ కార్ అనేది ఈజీగా నడిపేస్తారు. ఈ కార్లో మీకు అన్నీ చూపిస్తాను. బ్రేక్ అండ్ యాక్సిలేటర్ రెండే ఉంటుంది, ఇక్కడ క్లచ్ అయితే ఉండదు. ఓన్లీ మనకు మాన్యువల్ కార్కే ఇక్కడ ఈ ప్లేస్లో క్లచ్ ఉంటుంది. ఆటోమేటిక్ కార్కి అయితే బ్రేక్ అండ్ యాక్సిలేటర్ రెండే ఉంటుంది. ఈ బ్రేక్ అండ్ యాక్సిలేటర్ యూజ్ చేసి ఆపరేటింగ్ చేస్తూ మనం డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఆటోమేటిక్ కార్ యొక్క గేర్ లివర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇదైతే టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ కార్. ఇది కొన్ని కార్లకి ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసి మనం ఇలా గేర్ లివర్ అనేది కిందికి తీసుకురావాలి. సో ఒక్కసారి ఈ గేర్ లివర్ యొక్క ఈ గేర్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ మీ పి అని కనిపిస్తుందిగా, పి అంటే పార్కింగ్ అంటే మనం డ్రైవింగ్ అంతా చేసిన తర్వాతకి మనం ఒక దగ్గర పార్క్ చేసినప్పుడు అప్పుడు డీలో నుంచి తీసుకొచ్చి పీలో పెట్టేసి ఆపేయాలి. సో బండి ఎప్పుడు ఆగి ఉన్నా సరే పీలా అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆర్ అంటే రివర్సు, మనం రివర్స్ వెళ్ళాలన్నప్పుడు జస్ట్ ఈ గేర్ లివర్ తీసుకొచ్చి ఇక్కడ రివర్సు దీన్ని సమానంగా ఇక్కడ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఎన్ కనిపిస్తుంది కదా, ఎన్ అంటే న్యూట్రల్. సో న్యూట్రల్ ఎప్పుడు పెట్టాలంటే సపోజ్ మనం ఒక సిగ్నల్ దగ్గర ఆగిన తర్వాతకి ఇక్కడ డీలో ఉంటుంది. డి అంటే డ్రైవింగ్. డీలో ఉన్నంతసేపు మన కార్ అనేది గేర్లో ఉన్నదని అర్థం. సో గేర్ల నుంచి ఇక్కడ ఎండ్కి తీసుకురావాలి. ఇక్కడ ఎండ్కు ఇక్కడ పెట్టేస్తే న్యూట్రల్లో ఉంటుంది. సో అప్పుడు మన కార్ అనేది ముందుకు అనేది వెళ్ళదు. సో మళ్ళీ ముందుకు మూవ్ చేయాలన్నప్పుడు సో ఇక్కడ ఎండ్ నుంచి జస్ట్ ఇక్కడ ఎండ్ నుంచి ఇట్లా కిందికి డీకి తీసుకురావాలి. డి అంటే డ్రైవింగ్. సో ఇక్కడ ఒక్కసారి గేర్ లివర్ పెట్టేసుకున్న తర్వాతకి ఈ ప్లేస్లో డీకి సమానంగా మనం డ్రైవింగ్ అనేది చేయొచ్చు. సో డీలో పెట్టుకుంటే మనం ఎంత స్లో కానీ ఎంత స్పీడ్ కానీ ఈ డీలో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఎస్ ఉంది కదా, ఎస్ అంటే స్పోర్ట్స్ మోడ్ అన్నట్టు. ఇది స్పోర్ట్స్ మోడ్ ఎప్పుడు వాడతారంటే హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్పీడ్గా మనం వెహికల్ అనేది ఒక కార్ని ఓవర్టేక్ చేయాలన్నప్పుడు ఈ స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకుంటాం. సో ఏంటంటే ఆటోమేటిక్ కార్ అనేది మాన్యువల్ మోడ్లో నడపడానికి ఇక్కడ జస్ట్ ఈ గేర్ లివర్ ఉంది కదా, దాన్ని ఇక్కడ డి ఉంటుంది. ఈ డి నుంచి ఇట్లా సైడ్కి ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడ డి ఎస్కి వస్తుంది. దాని తర్వాతకి మనం ఇట్లా గేర్ లివర్ని ఇట్లా ముందుకు అంటూ ఉంటే ప్లస్, కిందికి అంటూ ఉంటే మైనస్. మాన్యువల్గా గేర్స్ మారుతాయి అన్నట్టు. ఆటోమేటిక్ కార్ని మాన్యువల్ విధంగా మనం డ్రైవింగ్ అనేది చేయొచ్చు. హెవీ లోడ్ ఉన్నప్పుడు ఎక్కువ హైట్ ప్లేస్లో వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్ గేర్ కానీ సెకండ్ గేర్ కానీ వెళ్తాం కదా, సో ఆ విధంగా అప్పుడు ఉపయోగపడుతుంది. దీని గురించి అయితే నేను సపరేట్ వీడియో చేస్తాను. మనకు ఓన్లీ ఈ డీలో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మాన్యువల్ ఆటోమేటిక్ కార్ యొక్క గేర్స్ గురించే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఆటోమేటిక్ కార్ని మనం మాన్యువల్గా ఎలా నడపాలో దీని గురించి మీకు సపరేట్ వీడియో చేస్తే అందులో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఇందులో ఓన్లీ ఆటోమేటిక్ కార్ ఎలా నడపాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, పిఆర్ఎన్డి. సో అన్ని కార్లలో సేమ్, మీరు ఏ కార్ అనేది తీసుకోండి, బెంజ్ కార్ ఒక్కటి వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు బెంజ్ కార్ అనేది ఇక్కడ మామూలుగా మనకు అన్ని కార్లకు ఇక్కడ ఇండికేటర్ ఉంటుంది రైట్ సైడు. సో ఇండికేటర్ ప్లేస్లో ఆ గేర్ లివర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పిఆర్ఎన్డి అని ఉంటుంది. జస్ట్ దాన్ని గేర్ లివర్ని ఇట్లా కిందికి పైకి మార్చితే సరిపోతుంది. ఒక బెంజ్ కార్కి మాత్రం ఇక్కడ ఇస్తుండు. సో మిగతా అన్ని కార్లకి ఎనీ కార్
మీరు ఏ కంపెనీ కార్ అయినా తీసుకోండి, బిఎండబ్ల్యూ కానీ, ఆడి కానీ, అండ్ రేంజ్ రోవర్ కానీ, జాగ్వర్ కానీ, వాల్వో కానీ, మహీంద్రా ఎస్యూవి 700, మహీంద్రా ఆల్ వెహికల్స్ కానివ్వండి, హుండైలో ఎన్ని వెహికల్స్ ఉన్నా అన్ని వెహికల్స్ ఆటోమేటిక్ కార్ ఉందనుకోండి, సేమ్ ఇదే విధంగా ఇలానే ఉంటుంది. సో కొన్ని కార్లకైతే ఇప్పుడు సపోజు రేంజ్ రోవర్ ఉంది అండ్ జాగ్వర్ ఉంది, కొన్ని కార్లకు ఇట్లా గేర్ లివర్ కాకుండా ఇట్లా చిన్న బటన్ ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, ఇదే ప్లేస్లో ఉంటుంది. సో ఇక్కడ పిఆర్ఎన్డి సేమ్ ఇవే ఉంటాయి, కొంచెం వీటి ప్లేసులు మారచ్చు. సో పి ఇక్కడే ఉంది కదా ఇన్నోవా క్రిస్టా వెహికల్కి, సో పి అనేది ఇక్కడ వస్తుంది, ఎన్ అనేది ఇక్కడ వస్తుంది, కొంచెం ప్లేస్ మారుతుంది కానీ సేమ్ యాస్టీస్గా ఇట్నే ఉంటుంది, పిఆర్ఎన్డి. సో ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని కార్లకైతే ఇలా రౌండ్గా ఉంటుంది, జస్ట్ మనం దాన్ని ఇట్లా రౌండ్గా తిప్పుకోవడమే. పి అంటే పి దగ్గర, ఆర్ అంటే ఆర్ దగ్గర మనకు క్లియర్గా ఇక్కడ లైట్ వస్తుంది. అండ్ ఇలా రౌండ్గా ఉన్న వెహికల్కి ఇక్కడ సింబల్ మనం మార్చుతూ ఉంటే ఆరో మార్క్ వస్తుంది, ప్లస్ ఇక్కడ డిస్ప్లేలకైనా మనకు క్లియర్గా చూపిస్తుంది. సో మనకు అది ఈజీగా తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఒకసారి కార్ స్టార్ట్ చేసి ఈ గేర్ లివర్ అనేది ఏ విధంగా మనం పెట్టుకోవాలి, పీలా, ఆర్లా, ఎన్లా, డీలా మూవ్ చేసుకుంటూ మీకు చూపిస్తాను, గమనించండి. అంటూ మామూలుగా కీ ఉంటుంది దీనికి. సో కొన్ని కార్లకైతే బటన్ సిస్టమ్ ఉంటుంది. సో ఇక్కడ మామూలుగా బటన్ అనేది ఇక్కడ సింపుల్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇస్తారు. సో బ్రేక్ దొక్కి ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ దాన్ని ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో దీనికి ఓన్లీ కీ ఉంది కాబట్టి మనం ఓన్లీ కీ పెట్టుకొని స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే కార్ స్టార్ట్ చేశాను. కారు స్టార్టింగ్లో ఉన్నప్పుడే ఈ గేర్ లివర్ అనేది కదులుతుంది, లేకపోతే కదలదు. సో ఇంకోటి, మీరు ఖచ్చితంగా బ్రేక్ మీద కాలు పెడితేనే ఈ గేర్ లివర్ అనేది మూవ్ అవుతుంది. మీరు బ్రేక్ మీద కాలు పెట్టకుంటే అస్సలు మూవ్ కాదు. ఓకే, బ్రేక్ మీద కాలు పెట్టేసుకొని సపోజ్ మీరు డ్రైవింగ్ చేయాలన్నప్పుడు జస్ట్ దీన్ని పట్టేసుకొని ఇట్లా కిందికి తీసుకురండి. సో కిందికి తీసుకొస్తే డీలో పెట్టినాం అన్నట్టు, మనకు డీ సమానంగా ఉంది. సో ఇక్కడ డీలో పెట్టుకుంటే మనకు ఎంత స్పీడ్ అయినా ఎంత స్లో అయినా మీరు డీలో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, అర్థమవుతుందా ఫ్రెండ్స్? మళ్ళీ సపోజ్ మనం సిగ్నల్ దగ్గర ఆగినాం అనుకోండి, ఇక్కడ డీలో ఉన్నంతసేపు గేర్లో ఉంటుంది కదా, జస్ట్ ఇట్లా పైకి అనేస్తే ఎన్నుకు వచ్చేస్తుంది చూడండి, న్యూట్రల్ ఎన్నుకు వచ్చేసినప్పుడు మనకు బ్రేక్ మీద కాలు తీసినా ముందుకు వెళ్ళదు. సో డ్రైవింగ్ డీలో ఉన్నప్పుడే ముందుకు వెళ్తుంది. అండ్ మనం రివర్స్ చేసుకోవాలన్నప్పుడు, ఎవరికైనా రివర్స్ పార్కింగ్ కార్ రివర్స్లో పెట్టాలన్నప్పుడు జస్ట్ ఈ గేర్ లివర్ అనేది ఆర్కి తీసుకురావాలి. ఆర్ అంటే రివర్స్. చూడండి, ఇక్కడ ఆర్ పెట్టగానే రివర్స్ కెమెరా అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది, మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. సో ఈ విధంగా మనం రివర్స్ వెళ్ళాలంటే ఆర్లో పెట్టుకోవాలి. సో మనం డ్రైవింగ్ అంతా చేసేసింది, ఒక ప్లేస్కి వెళ్ళాం, పార్కింగ్ చేయాలన్నప్పుడు పార్కింగ్ చేసిన తర్వాతకి జస్ట్ ఇది పీలో పెట్టేసుకోవాలి. పీలో పెట్టేసుకొని ఇట్లా హ్యాండ్ బ్రేక్ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు బ్రేక్ మీద కాల్ తీయచ్చు వెహికల్ అనేది. సో మళ్ళీ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇలా డీలో పెట్టుకుంటే డ్రైవింగ్, హ్యాండ్లో పెట్టుకుంటే న్యూట్రల్, ఆర్లో పెట్టుకుంటే రివర్స్. డ్రైవింగ్ అయిపోయిన తర్వాతకి పార్కింగ్ చేయాలన్నప్పుడు పార్కింగ్ చేసిన తర్వాతకి ఇట్లా పీలో పెట్టేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్ కార్ నడపాలంటే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఆటోమేటిక్ కార్ నడిపేటప్పుడు ఎప్పుడైనా సరే ఓన్లీ ఈ రైట్ సైడ్ లెగ్ మాత్రమే వాడండి, ఈ లెఫ్ట్ లెగ్ అనేది అస్సలు వాడద్దు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ లెఫ్ట్ లెగ్ ఎప్పుడు వాడతామంటే ఓన్లీ మనం మాన్యువల్ కార్ నడుపుతున్నప్పుడే ఈ లెఫ్ట్ లెగ్ అనేది వాడతాం. మామూలుగా మనం మాన్యువల్ కార్ నడపాలంటే క్లచ్ నొక్కడానికి లెఫ్ట్ లెగ్ అండ్ బ్రేకు, యాక్సిలేటర్ ఆపరేట్ చేయడానికి రైట్ లెగ్ అనేది యూజ్ చేస్తాం. క్లచ్ ఉండదు ఆటోమేటిక్ కారుకు కాబట్టి మీరు ఈ లెఫ్ట్ లెగ్ అనేది అసలే యూజ్ చేయొద్దు. ఇలా సింపుల్గా ఇట్లా పక్కకు పెట్టేసుకోండి. ఓన్లీ మనం ఇక్కడ రైట్ లెగ్ మాత్రమే వాడాలి. ఇక్కడ రెండింటికి, ఇక్కడ బ్రేక్ అండ్ యాక్సిలేటర్ ఉంది కదా, ఈ రెండింటికి సెంటర్లో ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీరు బ్రేక్ తొక్కాలన్నప్పుడు ఇలా అండ్ యాక్సిలేటర్ వెళ్ళినప్పుడు ఇలా చూడండి, బ్రేక్ యాక్సిలేటర్. ఇది మాత్రం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఓన్లీ ఆటోమేటిక్ కార్ నడుపుతున్నట్టయితే ఈ రైట్ సైడ్ లెగ్ మాత్రమే వాడండి. ఆటోమేటిక్ కార్ యొక్క బ్రేక్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మాన్యువల్ కార్ కంటే ఈ ఆటోమేటిక్ కార్ యొక్క బ్రేక్ అనేది చాలా పవర్ ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్ కార్ కంట్రోల్ మొత్తం బ్రేక్ మీదనే ఆధారపడి ఉంటుంది. బ్రేక్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది.
సో ఎప్పుడు మీరు సడన్గా బ్రేక్ అనేది కొట్టొద్దు, ఇలా మెల్లగా అప్లై చేసి ఉండాలి. బ్రేక్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ముందుకు వెళ్ళాలంటే యాక్సిలేటర్, ఆగాలంటే బ్రేక్, యాక్సిలేటర్ బ్రేక్ ఇలా ఇస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందిగా. సో ఇప్పుడు మనం ఒకసారి డ్రైవింగ్ చేసుకుంటూ మీకు చూపిస్తాను. డీలో పెట్టుకున్న తర్వాతకి సింపుల్గా కాల్ తీసేయండి యాక్సిలేటర్ నుంచి. సో వెహికల్ అయితే మూవ్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి, నా కాళ్ళ దగ్గర నేను లెగ్ ఓన్లీ రైట్ సైడ్ లెగ్ మాత్రమే వాడుతున్నాను. సో ముందుకు వెళ్ళాలన్నప్పుడు యాక్సిలేటర్ ఇస్తున్నాను, మళ్ళీ స్లో కావాలనుకున్నప్పుడల్లా నేను బ్రేక్ స్లోగా అప్లై చేస్తున్నాను. ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితిలో బ్రేక్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి జస్ట్ మీరు ఇట్లా లైట్గా అప్లై చేయండి సరిపోతుంది. ఎగ్జామ్ గట్టిగా ఒక్కసారి నొక్కొద్దు, సడన్ బ్రేక్ పడిపోతుంది. వెనకాల వచ్చే వెహికల్స్ అనేది మనల్ని గుద్దే అవకాశాలు ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే ఓన్లీ రైట్ సైడ్ లెగ్ తోటి ఇక్కడ మీరు చూపించిన విధంగా మీరు సింపుల్గా ఆటోమేటిక్ కార్ అయితే నడపవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి కాబట్టి మీరు స్లోగా అవ్వాలి, ఈడ బ్రేక్ తొక్కి మళ్ళీ మూమెంట్ వచ్చే కాడ మళ్ళీ యాక్సిలేటర్ ఇస్తే సరిపోతుంది. ఇలా జాగ్రత్తగా మీరైతే డ్రైవింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఆటోమేటిక్ కార్ అనేది. మీరు జస్ట్ ఇక్కడ మీరు కింద చూసిన విధంగా స్లో అవ్వాలంటే బ్రేక్ తొక్కాలి, మళ్ళీ మనం మూవ్ చేయాలంటే యాక్సిలేటర్ ఇస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేనైతే స్పీడ్గా వెళ్తున్నాను. సో ఇక్కడైతే నేను యాక్సిలేటర్ని ఇస్తున్నాను, సో బ్రేక్ అయితే తొక్కలేను. సో మీరు ఎక్కడన్నా స్లో కావాలంటే అక్కడైతే ఖచ్చితంగా బ్రేక్ తొక్కండి. సో ఇక్కడ నేను స్లో కావాల్సి వచ్చింది, సో నేను ఎక్కడ బ్రేక్ తొక్కాను చూడండి క్లియర్గా. సో మళ్ళీ మూవ్ చేయాలంటే యాక్సిలేటర్ ఇవ్వాలి, ఇట్లా బ్రేక్ తొక్కుతూ యాక్సిలేటర్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా సింపుల్గా మనం ఆటోమేటిక్ కార్ అయితే నడపవచ్చు. మీరు ఏ కార్ నడిపినా పర్లేదు, బెంజ్, BMW, ఆడి, రేంజ్ రోవర్, జాగ్వార్ అండ్ మహీంద్రా కార్ కానివ్వండి, ఎనీ కంపెనీ కార్, ఏ కంపెనీ కార్, ఎంత చిన్న కార్ అయినా ఎంత పెద్ద కార్ అయినా సరే, ఏ కార్ అయినా సరే. సో ఇక్కడ టర్నింగ్ వచ్చింది, మనం క్లియర్గా లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసి ఇట్లా బ్రేక్ మీద కాల్ పెట్టి ఇక్కడ టర్నింగ్ అయితే చేసుకోవాలి. సో మళ్ళీ టర్నింగ్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ యాక్సిలేటర్ ఇస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అయితే డ్రైవింగ్ చేయొచ్చు. సో ఇక్కడ కార్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ స్లో కావాలంటే ఇక్కడ నేనైతే బ్రేక్ ఇస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మనం, సో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, కొంచెం రోడ్ బాగాలేదు. సో ఈ విధంగా మళ్ళీ యాక్సిలేటర్ ఇస్తున్నాను. సో ఈ విధంగా క్లియర్గా వచ్చేస్తుంది. చాలా సింపుల్ అన్నట్టు ఆటోమేటిక్ కార్ నడపడం అనేది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందిగా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఆటోమేటిక్ కార్ అనేది మనం ఎలా డ్రైవ్ చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ బై.